హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఈ వీడియోలో C16 C20 ఈఆర్ రిలేటెడ్ ఉన్నాయి కదా, 91 అండ్ 2020 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఏవైతే మార్చ్ ఏప్రిల్లో రాశారో 2025 వాటి యొక్క ఆర్వి రీవెరిఫికేషన్, ఆర్సి రీకౌంటింగ్, పీసీ లైక్ ఫోటోకాపీ మూడిటి యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎంత అమౌంట్ ఎవరు పెట్టుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను. ఏ డేట్స్ వరకు పెట్టుకోవచ్చు అనేది కూడా చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా వినండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా ఇప్పుడు ఈ సెట్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ సెట్ రిలేటెడ్గా మంచి మంచి వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అన్నీ ఒకసారి మీరు కాపీ పేస్ట్ చేసుకొని మీ వాట్సాప్కి పంపించుకొని మీ వాట్సాప్లో ఫర్దర్గా మీకు ఫ్రీ టైంలోనే అవన్నీ చూడండి. ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నీ కూడా ఉన్నాయి, మొత్తం అన్నీ కూడా పెట్టున్నాను చూడండి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఆర్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశామని చెప్పి మెన్షన్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్లో కూడా ప్లేస్ చేయడం జరిగింది. ఈ బ్రాంచెస్ ఏవైతే ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయో అవన్నీ కూడా ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ ఆర్సీపీసీ. ఇన్ దిస్ రిగార్డ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ రెడీ టు అప్లై ఫర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, photocopy may submit their application in any online center or through payment gateway. ఇప్పుడు మనం ఎప్పుడు చూసుకుంటున్నాము విత్ ప్రిస్క్రైబ్డ్ ఫీ అండ్ యూజర్ ఛార్జెస్ విత్ కంప్లీట్ అడ్రస్. లైక్ మీరు అప్లై చేసేటప్పుడు పిన్ కోడ్, వాట్సాప్ మొబైల్ నెంబర్, ఎవరైతే ఫోటో కాపీ పెట్టుకుంటున్నారో క్లారిటీగా చూసుకోండి. వాట్సాప్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఫోటో కాపీ మరి ఎలా పెడతారు? సో మెయిల్ ఐడి అడుగుతుంది, మెయిల్ ఐడి మ్యాండేటరీగా ఇవ్వాలి, వాట్సాప్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి అండ్ అలానే పిన్ కోడ్ అడుగుతుంది. ఓకే, మీరున్న డిస్ట్రిక్ట్ యొక్క పిన్ కోడ్. బట్ రీవెరిఫికేషన్ చేసుకున్నా కూడా పేపర్స్ అన్నీ మీకు వాట్సాప్ కానీ మెయిల్ ఐడి కానీ వచ్చేస్తాయి, మీ ఇంటికి ఏం రావు అవి. ఓకే, సో మ్యాండేటరీ ఆన్ ఆర్ బిఫోర్ 9th June 2025. ఈరోజు 4th June ఈ వీడియో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. బట్ 9th June 2025కి మనకైతే ఇది వచ్చేస్తుందని చెప్పి మెన్షన్ చేశారు. సో లైక్ ఆ లోపు మనం అప్లై చేసుకోవాలి ఇవన్నిటికి. అండ్ ఇంకొకటి చిన్న ఇన్ఫర్మేషన్, ఎవరైతే రీవెరిఫికేషన్కి అప్లై చేయాలో ఇక్కడ చూడండి క్లియర్గా. Further, the photocopy of the answer script to the candidates who applied for photocopy service will be sent to the mail ID or mobile number. అందుకే వాట్సాప్ మొబైల్ నెంబర్, దేనికైతే వాట్సాప్ ఉందో దానికి ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ దానికే వస్తుంది అని చెప్తున్నారు. దేర్ఫోర్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు ఎంటర్ ది కరెక్ట్ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. ఓకే, వైల్ ఫిల్లింగ్ ది అప్లికేషన్. ద స్టాటస్ ఆఫ్ ది రిజల్ట్ విల్ బి ఇన్ఫార్మ్డ్ టు ది క్యాండిడేట్ బై SMS ఆర్ బై మెయిల్ ఆర్ ఇన్ ద APT ఆన్లైన్ వెబ్సైట్. అంటే మీకు డైరెక్ట్గా మెయిల్ వచ్చి లేదా వాట్సాప్ మొబైల్ నెంబర్కి రావచ్చు మీ రీకౌంటింగ్లో ఏమైనా చేంజ్ ఉందా, రీవాల్యూషన్లో ఏదైనా చేంజ్ ఉందా లేదు అనేది, లేదంటే డైరెక్ట్గా దాని యొక్క రిజల్ట్స్ వెబ్సైట్లో అయినా పెట్టొచ్చు అని చెప్తున్నారు. ఈ ప్రాసెస్ మొత్తం 9th లోపు మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా? అండ్ డీటెయిల్స్ వచ్చేసినప్పటికీ రీకౌంటింగ్కి 600 రూపీస్ అండ్ ఫోటోకాపీకి 1000 రూపీస్ పర్ సబ్జెక్ట్. ఓకే, ఒక సబ్జెక్ట్కి గుర్తుపెట్టుకోండి. రీవెరిఫికేషన్కి 4500 రూపీస్ పర్ సబ్జెక్ట్ అనేది ఇక్కడైతే ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్ కెన్ మేక్ ఇక్కడ హైలైట్లో ఉంది కదా వర్డ్స్ చూడండి. ద క్యాండిడేట్ కెన్ మేక్ ద పేమెంట్ ఫర్ అబోవ్ సర్వీసెస్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ 5th June, అంటే రేపటి నుండి, ఈరోజు కాదు రేపటి నుంచి, టు 9th June. అంటే టోటల్ 5th, 6th, 7th, 8th, 9th టోటల్ 5 days ఆఫ్ టైం ఉంది. ద క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ద ఫోటో కాపీ కెన్ అప్లై ఫర్ రీవెరిఫికేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 14th June 2025. సో ఎవరైతే ఫోటో కాపీ ముందు అప్లై చేసుకొని మేము ఎలా రాసాము అనేది ఒకసారి మీ ఫ్యాకల్టీ చేత కానీ లేదా మీ ఉన్న టెక్స్ట్ బుక్స్ చేత కానీ వెరిఫై చేయించుకోవడానికి ఫోటో కాపీస్ పెట్టుకుంటారు ఫస్ట్. ఆ ఫోటో కాపీస్ పెట్టుకున్న వాళ్ళు ఓకే మేము కరెక్ట్గానే రాసాం, మాకు మార్క్స్ యాడ్ అవుతాయి, మేము పాస్ అయిపోతామని నమ్మకం ఉన్న వాళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్కి అప్లై చేయాలి కదా, వాళ్ళకి 14th June 2025 వరకు రీవెరిఫికేషన్కి టైం ఉంది. సో నేనేం చెప్తానంటే, ఎవరికైతే రీవెరిఫికేషన్ డైరెక్ట్గా మీరు అప్లై చేసుకుందాము అనుకుంటున్నారో మీ కాన్ఫిడెన్స్ బట్టి ఇప్పుడే 5th నుండి 9th లోపు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే మీరు రీవెరిఫికేషన్ ఫోటోకాపీ పెట్టుకున్న తర్వాత అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా 5th June మీరు ఫోటోకాపీ పెట్టేసుకోండి. సో దట్ ఒక 2-3 డేస్లో మీకు ఫోటోకాపీస్ వచ్చేస్తే వెంటనే మళ్ళీ రీవెరిఫికేషన్కి 14th లోపు అప్లై చేయడానికి ఉంటుంది. మీరు ఎప్పుడో 9th ఎండ్ అయ్యే టైంకి ఫోటోకాపీ పెట్టుకొని అదేమో 14th రీవెరిఫికేషన్ టైం కల్లా రాకుండా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే SBTT మెన్షన్ చేసిందంటే వస్తుంది. బట్ ఆ టెన్షన్ పడతారు, నాకు మెసేజెస్ చేస్తారు, ఇవన్నీ వద్దు. ఓకే, ఎవరికైతే కాన్ఫిడెన్స్గా ఉందో వాళ్ళు డైరెక్ట్ రీవెరిఫికేషన్ పెట్టుకోండి అకార్డింగ్ టు యువర్ కాన్ఫిడెన్స్. ఎలా మీరు ఎగ్జామ్ రాశారని. కాన్ఫిడెన్స్ లేదు, మేము పెట్టుకోము రీవెరిఫికేషన్కి డైరెక్ట్గా అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఫోటో కాపీకి ట్రై చేసుకోండి, అది కూడా మీ ఇష్టం. ఓకే, అండ్ రీకౌంటింగ్ అనేది ఏమైనా తప్పు మార్క్స్లో వాళ్ళు కౌంట్ చేయడంలో ఏదైనా మిస్టేక్ అయ్యి ఉంటే రీకౌంటింగ్ అప్లికబుల్, అంతే తప్ప జస్ట్ ఒక కౌంట్ చేస్తారు మళ్ళీ మీ పేపర్ మొత్తాన్ని ఎన్ని మార్క్స్ వేశారు, ఎక్కడైనా తప్పు పడ్డాయా, అంతే తప్ప మీ కరెక్షన్లో అలాంటివి ఏం చేయరు. ఫోటో కాపీ అంటే డైరెక్ట్గా మీరు ఏం రాస్తారో అది ఫోటో తీసి మీ వాట్సాప్ నెంబర్కి కానీ మెయిల్ ఐడికి కానీ పెడతారు, దానికి కూడా కరెక్షన్ చేయరు. రీవెరిఫికేషన్ అంటే ఏంటంటే మళ్ళీ మీ పేపర్ మొత్తాన్ని కూడా మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తారు. దట్ మీన్స్ తప్పులు ఎక్కడైనా ఉంటే దాన్ని ఒకవేళ ముందు తప్పుగా అది
పరిగణిస్తే ఇప్పుడు రైట్ అవ్వచ్చు. దాన్ని ఏమైనా కరెక్షన్ చేయడం. లేదు ఎలాగున్నదో అలా కూడా ఉండొచ్చు. అంటే ముందు తప్పు రాశారు, ఇప్పుడు కూడా తప్పే అనుకుంటే మళ్ళీ రెండోసారి కరెక్షన్ చేసినా అది తప్పే కదా అవుతుంది. సో, సేమ్ మార్క్స్ అనేవి పడతాయి. సో, ఇది మొత్తం ప్రాసెస్. సో, ఇది నోటిఫికేషన్ అయితే ఇచ్చేశారు. సో, రేపు 5th జూన్ కాబట్టి రేపు చూద్దాము. నేను మళ్ళీ ఒకసారి యాక్టివ్ అవ్వగానే మీ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. ఏ వెబ్‌సైట్‌లో అంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ వెబ్‌సైట్‌లో. ఓకే. sbtt.ap.gov.in డైరెక్ట్‌గా రిజల్ట్స్ వెబ్‌సైట్ నేను డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్.